వైసీపీ పాలనలో ఊహకందని ఆర్థిక విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవని, ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, కానీ 3 సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్కి తెచ్చే పరిస్థితి రాలేదు. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి, ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు, పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు. లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇవన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్ని రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు, ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. వెంటిలేటర్ పై నుండి రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే